కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారు కళ్ళెములతో బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వాని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. 33వ అధ్యాయము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. పది తంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వని ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి చేత ఊపిరి చేత వాటి సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు ఎరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయము. ఆయనే మనకు కేడమును అయి ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. 34వ అధ్యాయము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవాను యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లల లేమి గలవై ఆకలిగొనును.
సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందల భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడైనను ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేరు వారిని జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటేనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతారు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. 35వ అధ్యాయము. యెహోవా, నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము. నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయి ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారద్రోలును గనక వారు గాలికి కొట్టుకొని పొట్టువలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్ల నొడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట దవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి, దీనులను దోచుకొని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలనియు చెప్పుకొనును. కోట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్టు కట్టుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతునందినందున దుఃఖవస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఎండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించితిరి. విందుకాలమునందు దూషలాడు వదరబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకొందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుంచి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను. బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనపడిందే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా. మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వాద్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనకపోవుదురుగాక. వాని మింగివేసితమని వారు చెప్పుకొనక ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమము చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును.